బ్రేకింగ్స్ చూస్తున్నాం. గెలిపే లక్ష్యంగా దూసుకుపోతోన్న టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు కండు కప్పుకోనున్నారు. పలు నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు, మాజీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి చేరనున్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సునందారెడ్డిలు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన టీడీపీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఈ రోజు టీడీపీ పార్టీలోకి వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు జాయిన్ అవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి అమరావతి మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ టీడీపీలోకి వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో దాడి వీరభద్రరావు, అదేవిధంగా కూడా ద్వారకానాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్ళతో పాటుగా కూడా వివిధ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కీలకమైనటువంటి నేతలు, మండలానికి సంబంధించిన మండలాధ్యక్షులు వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి టీడీపీ పార్టీలోకి రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కూడా గత కొంతకాలం నుంచి కూడా వైనాట్ 175 అంటూ 175 స్థానాలు గెలవాలి అని సిట్టింగ్ ఎమ్మెల్యేలని, అదే విధంగా కూడా ఆ నియోజకవర్గాల్లో కీలకంగా ఉండి ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి వివిధ సర్వేలని సాకా చూపించి, అదే విధంగా కూడా సామాజిక సమతుల్యత, అదే విధంగా కూడా సామాజిక కారణాలని, కులాలని ఆధారంగా కూడా కొంతమందిని తీసుకుంటున్నాం అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకున్నటువంటి నేపథ్యం, అదే విధంగా కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పక్కన పెట్టడంతో వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఆగ్రహానికి లోనయ్యారు, ఆవేదనకు లోనయ్యారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా కూడా టీడీపీ జనసేన పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడ మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో చంద్రబాబు సమక్షంలో ఈ దాడి వీరభద్రరావు, అదే విధంగా కూడా ఈయన ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. వీళ్లతో పాటుగా కూడా భవిష్యత్తులో అంటే ఒక్క వారం రోజుల్లోనే ఎక్కువ మంది ఈ వైసీపీ పార్టీ నుంచి కూడా కీలకంగా కూడా చేరేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి పొలిటికల్ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఏదైతే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా కూడా 2024లో విజయం సాధిస్తుంది, అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక సంకేతం అయితే పూర్తి స్థాయిలో కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కూడా ఈ వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కూటమిలోనే చేరేందుకు కూడా ఆసక్తి కనపడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఈ జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.